యువత దృష్టి గ్రామ రాజకీయాల వైపు. గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయు ప్రధానంగా తెలుసుకోవలసిన విషయాలు పబ్లిక్ పల్స్ మీకోసం. 1. మీ గ్రామ పంచాయతీ మొత్తం జనాభా ఎంతమంది? మీ గ్రామంలోని ప్రధాన సమస్యలేంటి? మీ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాలు ఎన్ని? మీ గ్రామంలో వృద్ధులు వితంతువులు ఎంతమందికి పెన్షన్ అందుతుంది? గ్రామ పంచాయతీ పరిధిలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు? మీ గ్రామ పంచాయతీలో సంవత్సరానికి ఇంటి పన్ను ఎంత వసూలవుతుంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అందే గ్రాంట్స్ ఏమిటి? గ్రామ సభ ఎన్ని రోజులకు ఒకసారి నిర్వహించాలి? పంచాయతీ కార్యదర్శి విధులేమిటి? ట్రెజరీ అనగానేమి? ఎంపీడీఓ అనగా ఎవరు? మీ జిల్లా కలెక్టర్ పేరేంటి? గ్రామ పంచాయతీ తప్పనిసరిగా చేయవలసిన విధులు ఏంటి? గ్రామ ప్రథమ పౌరుడని ఎవరిని అంటారు? పంచాయతీ ఆదాయంలో చట్టపరంగా విద్యుత్ దీపాలకు ఎంత శాతం ఖర్చు చేయాలి? అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పెట్టే భోజనం మెనూ ఏమిటి? MNREGP పథకం అంటే ఏమిటి? గ్రామ పంచాయతీ తీర్మానం నెంబర్ అంటే ఏమిటి? SC/ST అట్రాసిటీ చట్టం ఎవరికి సంబంధించింది? రుసుము అంటే ఏమిటి? పంచాయతీరాజ్ చట్టం ఏ సంవత్సరం నుండి అమలు పరుస్తున్నారు? మీ గ్రామ ప్రస్తుత ఆరోగ్య వైద్య శాఖ ANM పేరు ఏమిటి? అడిట్ అంటే ఏమిటి? జనగణమన పూర్తిగా పాడగలరా? మినిట్స్ బుక్ అంటే ఏమిటి? ఇవన్నీ తెలిసినా తెలియకుండా డబ్బున్న వాడిదే రాజ్యమైపోయింది. పరిస్థితులు మారాలి. ఇవన్నీ మొత్తం తెలిసి ప్రజలకు సేవ చేసేవాడే గ్రామ సర్పంచ్గా అర్హుడు. వేలిముద్రగాళ్ళని, ప్రజా సమస్యలపై అవగాహన లేని మట్టి బుర్రలని, ధనబలం పట్టి విర్రవీగే వారిని దూరం పెట్టండి. విద్యావంతుల్ని, సమాజ అభివృద్ధికి పాటుపడే వాళ్ళని ఎన్నుకోండి. ఎందుకంటే గ్రామాల్లో సర్పంచ్గా పోటీ చేయాలనుకునే యువత ముఖ్యంగా దృష్టి సారించవలసిన విషయాలు ఇవే. వీటినన్నింటినీ తెలుసుకొని సర్పంచ్గా నిలబడండి. జై హింద్.